మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో డెవిల్ మూవీ కళ్యాణ్ రామ్ గారిది. సో కొత్త లుక్తో కొత్త స్టోరీ అన్నట్టుగా ఆయన వచ్చారు ఈ మూవీతో. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? అంటే ఈ మూవీ కథ విషయానికి వచ్చేసరికి ఇది 1945 బ్యాక్ డ్రాప్. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ టైం నుంచి కథ తీసుకున్నారు. అంటే స్వాతంత్రానికి ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అక్కడ ఒక జమీందార్ గారి ఇంటి, ఒక ఊళ్ళు రాసపాడు అనే విలేజ్లో ఒక జమీందార్ గారి కూతురు హత్య గురవుతుంది. అక్కడ కథ మొదలవుతుంది. అంటే హత్య ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద ఒక ఏజెంట్ వస్తాడు. అతను డెవిల్ అనే ఏజెంట్. ఆ పాత్రని కళ్యాణ్ రామ్ పోషించాడు. అంటే అక్కడ ముడిపెట్టి, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కిను ఈ హత్యకి కొంత కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటి అనేది మనం తెర మీద చూడాలి. ఓకే, అలా వెళ్ళే కథ ఇది. అంటే ఇంతకు ముందు కూడా బింబిసార్, అది కూడా బింబిసార కూడా పీరియడిక్ సినిమా. ఆ తర్వాత అమిగోస్ వచ్చింది. బింబిసార మంచి హిట్ వశిష్ఠ డైరెక్షన్లో. అమిగోస్ వచ్చింది, కానీ అమిగోస్ అయితే నిరాశపరిచిందని చెప్పాలి. అది పెద్దగా ఆడలేదు. మళ్ళీ చాలా కాలం తర్వాత చేసిన సినిమాగా కళ్యాణ్ రామ్కి ఒక మంచి ఇది సినిమాగా చెప్పొచ్చు ఈ సినిమాని. అంటే బింబిసార ఎంతైతే హిట్ ఇచ్చిందో, జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో, డెవిల్ మూవీ కూడా అంతే ధీటుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. ఎందుకంటే బింబిసార్ తర్వాత మళ్ళీ ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పాలి. అయితే ఇది ఏమైందంటే కొంత వివాదం నడిచింది ఈ సినిమా మీద. డైరెక్టర్ నవీన్ మేడారం అనే ఆయన ఈ సినిమా చేశాడు. చేస్తే అతని పేరు తీసేసి అభిషేకనామా తన పేరు వేసుకుని డైరెక్టర్గా పేరు వేసుకోవడంతో అదే నిర్మాతకిను డైరెక్టర్కి మధ్య క్లాష్ అయింది. దాంతో సినిమా కంప్లీట్ అయిపోయింది. అతను నేనే చేశానని చెప్తున్నాడు. అతను కూడా నేను చాలా కష్టపడ్డాను, 3 సంవత్సరాలు కష్టపడ్డానని చెప్పాడు. అయితే ఆ వివాదం పక్కన పెడితే సినిమా పరంగా చూసుకుంటే సినిమా అయితే బాగా వచ్చింది. ముఖ్యంగా రీ రికార్డింగ్ కానీ, ఆ 1945 బ్యాక్ డ్రాప్ కానీ, ఆ మర్డర్ విషయంలో మర్డర్ మిస్టరీని తేల్చడం ఒకటిను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడ రావడానికి అతనికి ఒక గూఢచార వ్యవస్థ ఉంటుంది, నేషనల్ ఆజాదీ హింద్ ఫౌజ్ ఉంటుంది. కాబట్టి ఆ ఆజాదీ హింద్ ఫౌజ్తో ముడిపెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి కుడిభుజం లాంటి త్రివర్ణ అనే వ్యక్తి నేతాజీకి, ఆ త్రివర్ణ అనే వ్యక్తి ఎవరు ఏంటి అనేది సస్పెన్స్ అది మనకి. అంటే త్రివర్ణ పేరుతో ఒక లేడీని అరెస్ట్ చేస్తారు, కానీ ఆ లేడీకి సినిమాకి అయితే త్రివర్ణ మీదే సినిమా అంతా తిరుగుతుంది. ముఖ్యంగా సంయుక్త మీనన్ హీరోయిన్గా చేసింది. తర్వాత మాళవిక నాయర్ కూడా ఇంకో హీరోయిన్ అనుకోవాలి. ఇక షఫీ కానీ ఇతరత్ర పాత్రలు చాలా ఉన్నాయి దీంట్లో. కళ్యాణ్ రామ్ గారు సంయుక్త మీనన్ ఆల్రెడీ బింబిసారలో కలిసి చేశారు. తర్వాత మళ్ళీ డెవిల్లోని కూడా సంయుక్త మీనన్నే తీసుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు విరూపాక్ష సినిమా ఉంది, ఆ అమ్మాయికి మంచి హిట్ వచ్చింది. మరి మంచి నటన కనబరిచింది దాంట్లో కూడా. ఇందులో కూడా అలాంటి స్కోప్ ఉన్న పాత్రే, నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అయితే చాలా ఈజీగా నటించాడు, చాలా కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఆ ఫైట్స్ విషయంలో కానీ, ఆ సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా చివరి వరకు చాలా పవర్ఫుల్ పాత్ర అని చెప్పాలి అతనిది. ఆ డెవిల్ అనే పాత్ర ఏంటి, అది బ్రిటిష్ ఏజెంట్గానే ముద్రపడి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి లాంటి పాత్ర అది. అంటే దేశభక్తి పూరిత సినిమాకి మరి ఈ ఏజెంటు ఎలా పనిచేసాడు అతను వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళ తరపుని లేదా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశాడు అనేది దీంట్లో కీ పాయింట్. ఆ పాయింట్ మీదే సినిమా కథ అంతా నడుస్తుంది. అంటే ఇంతకుముందు సంయుక్త మీనన్ చేసినటువంటి బింబిసారలో అంత స్కోప్ లేదు హీరోయిన్కి. సో ఈ సినిమాలో స్కోప్ ఉందా సంయుక్త మీనన్? ఈ సినిమాలో స్కోప్ ఉంది. ఎందుకంటే అక్కడ జమీందార్ గారికి బంధువు అవుతుంది అమ్మాయి. అంటే అక్కడ జమీందార్ గారి కూతుర్ని చంపారని చెప్పేసి జమీందార్ గారిని అరెస్ట్ చేస్తారు. అసలు ఆ జమీందార్ కూతురిని చంపింది ఎవరు, ఈ నేతాజీ కథకిను ఈ జమీందారు ఇంట్లో జరిగిన మర్డర్కి ఏంటి సంబంధం అనేది ఇందులో మిస్టరీ. అంటే ఒక మర్డర్ మిస్టరీగా వెళ్తుంది, కానీ ఒక పవర్ఫుల్ సబ్జెక్టు. ఆ నేతాజీకి సంబంధించిన నేతాజీ మనకి ఎక్కడ కనిపించడు. అంటే వాళ్ళు ముందే చెప్పారు, ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పాత్రను తీసుకున్నాం, కానీ ఆ మిగతా కథ అంతా మేము కల్పనే అని చెప్పారు. కాబట్టి అవన్నీ జరిగిన కథ కాదు. ఆ త్రివర్ణ అనే పాత్ర కానీ, లేకపోతే డెవిల్ అనే పాత్ర కానీ, ఇవన్నీ కల్పిత పాత్రలే. వాళ్ళు ముందే చెప్పారు, ఒక నేతాజీ పాత్రనే మేము తీసుకున్నాము. ఆ నేతాజీ పాత్ర కూడా మనకు కనిపించదు, ఎక్కడా కనిపించదు అది.
కాబట్టి నేతాజీ చుట్టూ ఒక కథను అల్లుకుని చెప్పారు అది. అంటే నేతాజీ గారి పేరుని ఉపయోగించుకుని మొత్తం సినిమా ఎలా రన్ చేయగలిగారు? ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు దీనికి? అంటే అది మర్డర్ మిస్టరీ ముడిపెట్టారు. ఆ నేతాజీని అంతమొందించడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఓకే, అతను రప్పించడానికి అతను మట్టు పెట్టారా, నేతాజీని మట్టు పెట్టారా లేదా, అతను మట్టు పెట్టే ప్రయత్నంలో త్రివర్ణ అనే వ్యక్తి ఎలా అడ్డుపడ్డాడు అనేది ఇందులో కీ పాయింట్. అట్లా కథ రన్ అవుతుంది. ఇప్పుడు మనకి RRR సినిమా తీసుకుంటే కొమరం భీముని అల్లు సీతారామరాజు కలిపాడు. నిజానికి వాళ్ళు కలిసింది లేదు, అదొక కల్పనతో చేశారు. ఇది కూడా అలాంటి కల్పనలాగానే ఎన్నుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ విసా. దీనికి కథ మాటలు శ్రీకాంత్ విసా రాశారు. బహుశా అలాంటి కథని తయారు చేశారు వీళ్ళు. సంబంధం లేని కథ, చెప్పాలంటే చరిత్రతో ముడిపడిన కథ కాదు. మన పీరియడిక్ సినిమా అని చెప్పడానికి 1945 బ్యాక్ డ్రాప్ ఒకటే దీనికి లింకప్ అయి ఉంది. ఓకే, అంటే ఏ అంశాల వల్ల డెవిల్ హిట్ టాక్ తెప్పించుకుంది అనుకోవచ్చు? అంటే మేకింగ్ పరంగా చాలా క్వాలిటీగా ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ. ఎందుకంటే గతంలో ఈ నవీన్ మేడారం పనిచేసే ఉన్నాం కాబట్టి అతను విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అతను. బహుశా అందువల్ల అతను దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టానని చెప్పాడు. బహుశా అది కూడా మేకింగ్ పరంగా కూడా క్వాలిటేటివ్గా మేకింగ్గా చాలా ఉంది, చాలా రిచ్గా సినిమా తీశారు. అందువల్ల ఇంట్లో ప్రేక్షకులకు కావాల్సిన మసాలా అంతా ఉంది. ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ కథనం నడపడంలో కానీ అంతా బాగుంది అది. ఓకే, అంటే ఇంకా నచ్చని అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే క్లిక్ అవ్వనివి ఏమైనా ఉన్నాయా ఈ అంటే సినిమాలో? కొన్ని సందర్భాల్లో ఎమోషన్ అనేది కొంత క్యారీ అవ్వలేదు, కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే బింబిసారాలో కూడా ఉంది, కానీ హైలైట్ అయ్యే సన్నివేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ యాక్షన్ సన్నివేశాల పరంగా ఆ స్పీడ్ కానీ, కళ్యాణ్ రామ్లో ఇంత స్పీడ్ ఉందా అనే విస్తుపోయేలాగానే అతని యాక్షన్ సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ వైజ్ చూస్తే ఎలా ఉంది? మ్యూజిక్ రీరికార్డింగ్ ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. అంటే పాటలకి స్కోప్ లేని సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. పాటల పరంగా అంత చెప్పుకునే లేదు, కానీ బీజిఎం పరంగా బాగుంది. ఓకే, ఆ సినిమా అయితే హిట్ రేంజ్. అంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 ఇద్దామని అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంతమంది అయితే కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేశారు, కానీ సినిమాకి అయితే పాజిటివ్ టాకే ఉంది ఈరోజు. ఓకే, అంటే ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలకి చాలా తేడా ఉంది. సో ఆ మార్పు ఇందులో కూడా బాగా కొట్టొచ్చినట్టు కనపడింది అని అనుకోవచ్చా? కనిపించింది, ఎందుకంటే అతని పటాస్ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంటే లుక్స్ వైజ్ కూడా ప్రతి సినిమాకి చేంజ్ వస్తుంది. అలాగే బింబిసారాకి అతనికి మంచి పేరు వచ్చింది, పైగా డ్యూయల్ రోల్ చేశారు. అది అతనికి నటుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఆ తర్వాత ఈ సినిమా కూడా నటుడిగా అతనికి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అది. ఓకే, సో మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా ఉంటుందని అనుకోవచ్చా? బింబిసారా తర్వాత మళ్ళీ మంచి సినిమా చేశాడని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్కి మాత్రం మంచి మలుపు అయ్యే సినిమాగా చెప్పొచ్చు మనం. అంటే నేతాజీ గారి పేరుని ఉపయోగించుకుని మొత్తం సినిమా ఎలా రన్ చేయగలిగారు? ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు దీనికి? అంటే అది మర్డర్ మిస్టరీ ముడిపెట్టారు. ఆ నేతాజీని అంతమొందించడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఓకే, అతను రప్పించడానికి అతను మట్టు పెట్టారా, నేతాజీని మట్టు పెట్టారా లేదా, అతను మట్టు పెట్టే ప్రయత్నంలో త్రివర్ణ అనే వ్యక్తి ఎలా అడ్డుపడ్డాడు అనేది ఇందులో కీ పాయింట్. అట్లా కథ రన్ అవుతుంది. ఇప్పుడు మనకి RRR సినిమా తీసుకుంటే కొమరం భీముని అల్లు సీతారామరాజు కలిపాడు. నిజానికి వాళ్ళు కలిసింది లేదు, అదొక కల్పనతో చేశారు. ఇది కూడా అలాంటి కల్పనలాగానే ఎన్నుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ విసా. దీనికి కథ మాటలు శ్రీకాంత్ విసా రాశారు. బహుశా అలాంటి కథని తయారు చేశారు వీళ్ళు. సంబంధం లేని కథ, చెప్పాలంటే చరిత్రతో ముడిపడిన కథ కాదు. మన పీరియడిక్ సినిమా అని చెప్పడానికి 1945 బ్యాక్ డ్రాప్ ఒకటే దీనికి లింకప్ అయి ఉంది. ఓకే, అంటే ఏ అంశాల వల్ల డెవిల్ హిట్ టాక్ తెప్పించుకుంది అనుకోవచ్చు? అంటే మేకింగ్ పరంగా చాలా క్వాలిటీగా ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ. ఎందుకంటే గతంలో ఈ నవీన్ మేడారం పనిచేసే ఉన్నాం కాబట్టి అతను విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అతను. బహుశా అందువల్ల అతను దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టానని చెప్పాడు. బహుశా అది కూడా మేకింగ్ పరంగా కూడా క్వాలిటేటివ్గా మేకింగ్గా చాలా ఉంది, చాలా రిచ్గా సినిమా తీశారు. అందువల్ల ఇంట్లో ప్రేక్షకులకు కావాల్సిన మసాలా అంతా ఉంది. ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ కథనం నడపడంలో కానీ అంతా బాగుంది అది. ఓకే, అంటే ఇంకా నచ్చని అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే క్లిక్ అవ్వనివి ఏమైనా ఉన్నాయా ఈ అంటే సినిమాలో? కొన్ని సందర్భాల్లో ఎమోషన్ అనేది కొంత క్యారీ అవ్వలేదు, కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే బింబిసారాలో కూడా ఉంది, కానీ హైలైట్ అయ్యే సన్నివేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ యాక్షన్ సన్నివేశాల పరంగా ఆ స్పీడ్ కానీ, కళ్యాణ్ రామ్లో ఇంత స్పీడ్ ఉందా అనే విస్తుపోయేలాగానే అతని యాక్షన్ సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ వైజ్ చూస్తే ఎలా? మ్యూజిక్ రీరికార్డింగ్ ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. అంటే పాటలకి స్కోప్ లేని సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. పాటల పరంగా అంత చెప్పుకునే లేదు, కానీ బీజిఎం పరంగా బాగుంది. ఓకే, ఆ సినిమా అయితే హిట్ రేంజ్. అంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 ఇద్దామని అనుకుంటున్నాను నేనైతే.
అంటే కొంతమంది అయితే కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేశారు, కానీ సినిమాకి అయితే పాజిటివ్ టాకే ఉంది ఈరోజు. ఓకే. అంటే ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలకి చాలా తేడా ఉంది. సో ఆ మార్పు ఇందులో కూడా బాగా కొట్టొచ్చినట్టు కనపడింది అని అనుకోవచ్చా? కనిపించింది, ఎందుకంటే అతను పటాస్ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. లుక్స్ వైజ్ కూడా ప్రతి సినిమాకి చేంజ్ ఓవర్ వస్తూనే ఉంది. అలాగే బింబిసారాకి అతనికి మంచి పేరు వచ్చింది, పైగా డ్యూయల్ రోల్ చేశారు, అది అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఆ తర్వాత ఈ సినిమా కూడా నటుడిగా అతనికి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఓకే. సో మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా ఉంటుందని అనుకోవచ్చా? బింబిసార తర్వాత మళ్ళీ మంచి సినిమా చేశాడని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్కి మాత్రం మంచి మలుపు అయ్యే సినిమాగా చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.